హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో ఫ్లూయిడ్స్ వికటించిన ఘటన కలకలం రేపింది. ఫ్లూయిడ్స్ ఎక్కించిన అనంతరం సుమారు 15 మంది చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక ఫ్లూయిడ్స్ తీసుకున్న పిల్లల్లో వాంతులు, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్యులు పరిస్థితిని గుర్తించి చికిత్సలో మార్పులు చేశారు. ఇక సమస్యను గుర్తించిన వెంటనే వైద్య సిబ్బంది దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే బాధిత చిన్నారులను వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. పిల్లల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చాలా దీర్ఘాంతున్నటువంటి కానీ ఇందుకు నిదర్శనంగానే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నీలోఫర్ హాస్పిటల్ చూసుకుని మనం చెప్పుకోవచ్చు. నిత్యం హాస్పిటల్లో ఆసుపత్రులు అదైంది, అదైంది అని అధికారులు మాత్రం ఎన్ని వార్తలు వచ్చినా, ఎంతమంది ఇబ్బందులకు నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూసుకుంటున్న 15 మంది చిన్నారులకు ఫ్లూయిడ్ ఎక్కించిన తర్వాత వాళ్ళకి వామిటింగ్, తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. ఇది వైద్యుల నిర్లక్ష్య కారణంగానే వచ్చినాయని చెప్పేసి మళ్ళీ వెంటనే వైద్యులు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఆ బృందం ద్వారా ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందని ఆ బృందం తెలుసుకొని మళ్ళీ ఆ చిన్నారులకి వైద్యం చేసినటువంటి పరిస్థితి. చిన్నారులు అయితే బాగానే ఉన్నారు, కానీ ఇటువంటి సమస్యలు ఎందుకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వస్తున్నాయి అనేది సామాన్యులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఇదే కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ విధంగా ఉండవు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం, పిల్లల ఆరోగ్యం పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటారని అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. దీని మీద ఎన్ని ఘటనలు వచ్చినా, ఎంతమంది విచారణ చేపట్టినా కూడా ఖర్చు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇలా జరగకుండా హాస్పిటల్ పైన ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే ఇటువంటి ఆసుపత్రులను అన్నిటినీ అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేసి, లేదంటే అధికారులు, సంబంధిత అధికారులన్నా అప్పుడప్పుడు ఈ హాస్పిటల్స్ ని ఇన్స్పెక్షన్ చేస్తే ఇటువంటి ఘటనలు జరగవు. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీసం ఆసుపత్రులు ఎట్లున్నాయని చూడరు, సంబంధిత అధికారులు అక్కడికి వెళ్ళరు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అధికారులు రోజులు ఫీల్డ్ లో ఉండాలి, 20 రోజులు మాత్రమే ఆఫీస్ లో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులు అదే విధంగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ట్రీట్ మీద ఈ విధమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తా ఉంది. ఫాతిమా, మధు, ఫ్లూయిడ్స్ ఎక్కించిన చిన్న పిల్లల 15 మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వైద్యం చేసి ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు తెలుస్తున్నటువంటి విషయం. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ మధు ఫర్ ద అప్డేట్.